శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే మండల మకర విళక్కు సీజన్ నుంచి స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. శబరిమల భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించింది. అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారికే దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపింది. వర్చువల్ క్యూ బుకింగ్ విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా 80,000 భక్తులను మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. 3 నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో మండల పూజల సమయంలో శబరిమలకు భారీ భక్తులు పోటెత్తారు. భక్తులను నియంత్రించడంలో ఆలయ బోర్డు విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కూడా కల్పించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ కారణంగా చాలా మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఈ కారణంగా అప్పట్లో బోర్డుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఏడాది మండల పూజలు, మకర విళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్లను దేవస్థానం బోర్డు రద్దు చేసింది. తిరువాభరణం ఊరేగింపు, మకర విళక్కు సమయంలో ఆన్లైన్ బుకింగ్ను అనుమతించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు. శబరిమలలో రోజువారీ వేతనదారులుగా ఇతర రాష్ట్రాల వారు నియామకంపై బోర్డు చర్చించింది. పూజకు అరళి పుష్పం వాడకంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకర జ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకుంటారని అంచనా.